యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. గెడ్డాలు గీసుకోవాల్సిన అవసరం లేనోళ్ళు కూడా అద్దాలు చూసుకుంటున్నారు. ఏమయ్యో ఇదిగో కాఫీ. కొడగ్గు అంటకి కోరుకోవడానికి మేసాలే వేటి. అబ్బో రాజు నేసాడా? ఫోన్ ఎక్కడ పెట్టాను? ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది? ఇదేంటి అమ్మాయి గారు ఎన్నిసార్లు ఫోన్ చేశారు? ఏం జరుగుంటుంది? ఫోన్ కలవడం లేదేంటి? నాయనా ఇంత పొద్దున్న యాడికి బయలుదేరినావు? ఒంటో ఎట్టా ఉంది? అయ్యో జ్వరం ఇంకా తగ్గనే లేదు. అమ్మాయి గారు చాలాసార్లు ఫోన్ చేశారమ్మా, నేను వెళ్తాను. అదేట్రా జ్వరమే తగ్గలేదు, అలగలగెళ్ళిపోతావు? అమ్మాయి గారి దగ్గరికేనా? అంటే పెద్దయ్య గారి దగ్గర పనికేనా? అవునమ్మా, కొత్తగా అడుగుతావేంటి? అది కాదు నాయనా, ఆ రేణుక వాళ్ళ నాయన దగ్గర ఏదో పని చూస్తానని చెప్పిందిగా. ఏది? 100కి 3 రూపాయలు వడ్డీ వసూలు చేయడమా? ఇంటి అద్దె కట్టని వాళ్ళని ఖాళీ చేయించడమా? సర్లే తీ బిడ్డా, బోనాల పండగన్నాక మేకను కోయమా, బతుకమ్మ పండగన్నాక నిమజ్జనం చేయమా. రాజుని అల్లుని చేసుకుంటానని ఒప్పుకున్నాక ఆ పిల్లగాని మంచి చెడ్డ మనమే చూడాలి. మరి నువ్వు చెప్పినట్టే మన దగ్గరే పని చేసుకుంటూ పడుంటాడు. తీ మా మంచి నాన్న దా, మరి ఇదే మాట రాజుకు చెప్దువు గాని. పిలుచుకురా పోరాదమ్మా. అల్లుడి దగ్గరికి మనమే పోవాలే. కిరాయికున్నాడని చిన్న సూపు చూస్తే కిరాకులేసి చేసుకునన్నో అంటాడు. దా నాన్న. మంచి సమజ్దారి మాట చెప్పినావు బిడ్డ. కోట్లు కమాయించిన అల్లుని కంటే పెద్ద సుట్టం లేడంట, ఆడబిడ్డ కంటే పెద్ద అమ్మోరే లేదంట. మనమే పోదాంపా. నా మాట ఇన్రా అయ్యా. అది కాదురా అయ్యా, మేం చెప్పేది ఓ పట్టాన ఆలకించరా అయ్యా. ఒరే నాయనా, బంగారు కత్తి కదా మెడ కోసుకుంటావా ఏంటి? మీ మీద చేయి చేసుకున్నారు నాన్న. ఆ విషయం తెలియగానే ఆ క్షణమే మానేయాలి అనుకున్నాను. కానీ పెద్దయ్య నిన్ను పెద్ద మనిషి అన్నారు, నీకు సారీ చెప్పించారు. వేరే వాళ్ళ తప్పులకు మంచి వాళ్ళని వదులుకోవడం మంచి పని కాదు నాన్న. నువ్వేదిగిపోయావురా అయ్యా, నేనే ఇంకా నేల మీద ఉన్నాను. ఏంది పొద్దు పొద్దుగాల యాడికి పోతున్నావు? మళ్ళీ ఆ పెద్దయ్య గారింటికి వెళ్తానంటున్నాడు రేణుక. అదేంది బేటా, మనకేం తక్కువ? దునియా అంత ఆస్తులున్నాయి. ఓన్ తానకు పోయి పనిచేయుడేంది? మన తానకే పైసలొస్తాయి. నా బిజినెస్ అంతా నువ్వే చూసుకో. అవునరా నాయనా, ఆడ పెద్దయ్య గోరు తప్ప మిగిలిన వాళ్ళంతా అదో మాదిరిగా ఉన్నారు. ఈ అన్నయ్య గోరు చెప్పినట్టు ఇంటి పట్టునే ఉండి ఏదో ఒకటి చేసుకోరా. లేదమ్మా, పెద్దయ్య నాకు చాలా సాయం చేశారు. పైగా నన్ను బాగా నమ్మారు. సడన్గా నేను మానేస్తే ఆయన చాలా ఇబ్బంది పడతారు. ఏంది ఇబ్బంది పడేది? నువ్వు పడతలేవా ఇబ్బంది? పెద్ద లేడు చిన్న లేడు. నువ్వోనికి నేను ఒప్పుకోను. పెద్దయ్య అంట పెద్దయ్య. అవును బేటా, సూర్యుడు చంద్రుడు ఉన్నాడు కదా అని ఇంట్లో లైట్లు పగలు కొట్టుకుంటామా? వాళ్ళు గొప్పోలైతే మనకెందుకు? మనకేది మంచిదో గదే చెయ్యాలే. అవునరా తమ్ముడు, నువ్వు రేణుకు చెప్పినట్టు వింటే ఇంతకంటే బాగా బతకొచ్చురా. నిజమేరే నాయన, రేణుకైతే నేను చూసుకున్నట్టుగానే నిన్ను చూసుకుంటది. నేనున్నా పోయినా నిన్ను ప్రేమగా చూసుకుంటది. ఈ అమ్మ చెప్పినట్టు ఇనుకోయ్యా. లేదమ్మా, అమ్మాయి గారు చాలాసార్లు ఫోన్ చేశారు. తనకేదో ఇబ్బంది వచ్చినట్టుంది, వెళ్ళాలి. మాటకు అమ్మాయి గారు మీ నాయన్ని కొడుతుంటే మీ అమ్మాయి గారేం అడ్డు రాలేదు. సినిమా చూసినట్టు చూసుకుంటా నిలబడ్డది. అమ్మాయి గారి పరిస్థితి వేరు రేణుక. పెద్దయ్య ముందు ఎవరిని ఎదిరించి మాట్లాడలేదు. పాపం నేను తప్ప అమ్మాయి గారి మనసు ఎవరూ అర్థం చేసుకోలేరు. నువ్వు బానే అర్థం చేసుకున్నావు తీ. నువ్వెట్లా పోతావో నేను చూస్తా. నన్ను బలవంతం చేయకండి. ఇప్పుడే చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. ఆంజనేయుడికి ఆ రాముడు ఎంతో, నాకు పెద్దయ్య గారు అంతా. ఆయన కోసం ఏమైనా చేస్తా. చచ్చేదాకా ఆయన దగ్గరే పనిచేస్తా. మ్మ్హ్మ్. ప్లీజ్ తప్పుకో రేణుక. బేటా
జర జరుగు. ఏందిది? వెళ్ళొస్తానమ్మా. ఒరే నాయనా, గట్ల జబర్దస్తు చేయకు బేటా. యాడ పనికిపోయినా మళ్ళీ గీడికే వస్తాడు కదా, కండ్ల ముందే ఉంటాడు. నువ్వేం ఫికర్ చేయకు. పెద్దయ్య కోసం పోతుండా, అమ్మాయి గారు ఫోన్ చేసిందని పోతుండా. ఈ అమ్మాయి గారు నాకు పోటీగా దాపరించింది. అసలు ఈ రాజు వస్తాడా రాడా? ఇంతవరకు రాలేదంటే రాడా? ఎప్పుడు కోపమే రాదు ఈ మనిషికి. ఈసారి ఇంత ఫీల్ అయ్యాడేంటి? కనీసం నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేక ఆ రేణుకతో ఫోన్ మాట్లాడించినట్టున్నాడు. కాసేపు చూస్తా, వస్తే మాత్రం సారీ చెప్తా. ఏంటో పిచ్చిదాన్లా నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. ఈ రాజు వచ్చేలా లేడే. ఎవరు నువ్వు? కొత్తగా చేరిన పని మనిషినండి. ఇంటి పని, వంట పని అన్నీ చేస్తానండి. వాటన్నిటితో పాటు అదే జాగ్రత్తగా చెయ్యాలి అంటున్నా. ఏం పేరు? మందారం అంటారండి. బాగా పూసావే. ఏంటమ్మాయి గారు, ఏం జరిగింది? ఎందుకు ఇక్కడ నిలబడ్డారు? ఇక్కడ కూర్చోడానికి ఏమీ లేక. అది కాదమ్మాయి గారు, ఇక్కడేం చేస్తున్నారు? మెంటల్ ఎక్కి నాలో నేనే మాట్లాడేసుకుంటున్నాను. ఎందుకమ్మాయి గారు? ఇక్కడ మాట్లాడడానికి ఎవరూ లేరు కాబట్టి. ఏంటో నాకేం అర్థం కావడం లేదు. అన్నిసార్లు ఫోన్ చేస్తే ఏమైందోనని కంగారు పడుతూ వచ్చాను. హా, ఇప్పుడు గుర్తొచ్చింది నేను ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నానో అని. అసలేంటి నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలేమనుకుంటున్నావు? ఒక పిచ్చిది పని పాట లేకుండా మాటి మాటికి నీకు ఫోన్ చేస్తుంది అనుకున్నావా? ఏమనుకున్నావు? ఎందుకనుకున్నావు? అమ్మాయి గారంటే రెస్పెక్ట్ లేదా? అమ్మాయి గారి ఫోన్ అంటే రిప్లై ఇవ్వాలని తెలీదా? ఆగండి అమ్మాయి గారు. నేను ఆగను. నాకు ఆన్సర్ కావాలి. గ్యాప్ ఇస్తే ఆన్సర్ ఇస్తా. ఏంటి ఇచ్చేది? అసలు నేను ఫోన్ ఎందుకు చేశాను అని కనుక్కోవాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసి పెట్టుకున్నావు? అంతగా ఫోన్ చేసి నేను నిన్ను విసిగిస్తున్నానా? ఫోన్ నాకు తెలియకుండా స్విచ్ ఆఫ్ అయిపోయింది అమ్మాయి గారు. ఎలా అవుతుంది? స్విచ్ ఆఫ్ చేస్తేనే స్విచ్ ఆఫ్ అవుతుంది. లాజిక్ బానే ఉంది కానీ రీజనింగ్ వినరేంటి? నేను వినను. ఈ మధ్య నీకు కొమ్ములొచ్చాయి. మినిస్టర్ గారి ఒక్కగానొక్క కూతుర్ని నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకుంటావా? మీరు కోపంలో ఇంకో లాజిక్ మర్చిపోతున్నారు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాకే మీరు ఫోన్ చేశారు. స్విచ్ ఆఫ్ కాకముందు కూడా చేశాను. చేస్తే ఏం చేశావు? నువ్వు మాట్లాడకుండా ఆ స్కూటీ బ్యూటీకి ఇచ్చావు. ఆ పిల్ల ఏం చేసింది? నోటికొచ్చినట్టు మాట్లాడేసి పెట్టేసింది. ఏంటి? మీరు ఫోన్ చేస్తే రేణుక ఆన్సర్ చేసిందా? అంటే నీకు తెలీదా? నీకు తెలీదంటే నేను నమ్మాలా? నీకు చెప్పకుండా, నువ్వు చెప్పకుండా ఆ పిల్ల నీ ఫోన్ లిఫ్ట్ చేస్తుందా? నా బైక్ మీద ఒట్టేసి చెప్తున్నాను అమ్మాయి గారు. ఆ ఫోన్ ఏంటో, మీ ఫోన్ ఏంటో, ఆ రేణుక ఏంటో, ఏం మాట్లాడిందో నాకేం తెలియదండి. ఆ రౌడీలు కొట్టిన దెబ్బలకి నేను కాపడం పెట్టించుకొని పడుకున్నాను. ఆ కాపడం కూడా ఆ పిల్లే పెట్టిందా? పెడతానంది కానీ చక్కలి గింతలు అవుతాయని నేనే వద్దన్నాను. ఏం పాపం?
గిలిగింతలు అయ్యేది కదా. గింతలో గంతలో నాకెందుకు అమ్మాయి గారు, మా అమ్మ కాపడం పెట్టింది, నొప్పులన్నీ తగ్గిపోయాయి. బాగా కొట్టారా? ఆ, బాగా కొట్టారు. హా, బాగైంది బాగైంది. అదేం సాడిజం అమ్మాయి గారు? హా, అసలు నేను నిన్ను పిలిచింది ఆ విషయం గురించి మాట్లాడడానికే. అవునా? ఎలా కొట్టారు, దేంతో కొట్టారు అని కనుక్కోడానికా? ఎహే, అది కాదు. అసలేంటంటే అవును, ఏం మాట్లాడాలనుకున్నాను? ఆవేశంలో అసలు విషయం మర్చిపోయారా? వీళ్ళిద్దరేంటి ఇంట్లో మాట్లాడుకునేది చాలక గుమ్మ ముందు దుకాణం పెట్టారు? ఏయ్ మందారం, ఏంటమ్మగారు? ఇక్కడ విరబూసింది చాలు గాని లోపలికెళ్ళి వంట పని చూడు. అలాగే అమ్మగారు. బాబుగారు, మీకేమైనా కాఫీ ఇమ్మంటారా? బాబుకివ్వాల్సింది నేనిస్తాను గాని నీ పన్ను చూసుకో చాలు. వెళ్ళు. నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఇంతకు దిగజారిపోతావా? బుద్ధి లేదు. హ, బయట భాగవతం కనిపించట్లేదా? అటు చూడు. ముందా రాజుగాణ్ణి ఇంట్లోంచి పంపించే మార్గం చూడమన్నాను. రూపా వాడితో బయట కలుసుకునేదాకా వచ్చింది అంటే దాన్ని పట్టించుకోకుండా చీప్గా పని మనిషిని చూస్తూ పులకరించిపోతున్నావా? నీ సంగతి తర్వాత చెప్తాను. గుర్తొచ్చింది. అసలు రాత్రి నేనెందుకు ఫోన్ చేశానంటే, ఎందుకు? ఇంట్లో మాట్లాడుకునేది చాలదా? ఇక్కడ నిలబడి కూడా మాట్లాడుకోవాలా? పైగా రాత్రిపూట ఫోన్లు కూడా చేశావా? ఒక నౌకరికి ఇంత వాల్యూ ఇవ్వడం అవసరమా? ఏయ్, నీ లిమిట్స్లో నువ్వుండో. వెళ్ళి పెద్దయ్య గారి పనులేవో అవి చూడు. ఆడపిల్లతో నీకేంట్రా మాటలు? వెళ్ళో. ఏయ్, ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచడం నన్ను చూసి నేర్చుకో. అర్థమైందనుకుంటాను. లోపలికి రా. మీ నాన్న చూశాడంటే శాశ్వతంగా బయటికే పంపిస్తాడు ఇద్దరిని. రా. కావాలనే వచ్చి డిస్టర్బ్ చేసింది. రాజుకి సారీ చెప్పాలని గంట నుంచి బయట వెయిట్ చేస్తుంటే కావాలనే ఇవిడొచ్చి చెడగొట్టింది. అన్నా థ్యాంక్స్ అన్నా. అడగగానే పెద్దింట్లో పనిలో పెట్టావు. బాగుందా ఇక్కడ? అంతా బానే ఉందన్నా. ఇంతకు ముందు జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా జాగ్రత్తగా పని చేసుకోమ్మా. సరే అన్నా. అన్నా, కాఫీ తాగుతావన్నా? వద్దమ్మా. ఏముంది వీడి దగ్గర? నేను కన్నేసిన ప్రతి దాన్ని తన్నుకుపోవడానికి పుట్టాడా వీడు? అటు రూపకి దగ్గర కావాలంటే రూప వీడికి దగ్గర అవుతుంది. కొత్తగా వచ్చింది, పిట్టపిట్టలాడుతుంది. ఓ పట్టు పట్టచ్చు అనుకుంటే దానికి వాడంటే ఇష్టం ఉన్నట్లు అనిపిస్తుంది. ఏం మాయ చేస్తున్నాడు వీడు?
ఏం చేస్తే ఉంది, ఇప్పుడు నేను చేసే మాయను చూసి వీడు ఇంట్లో నుంచి మాయమైపోవడం గ్యారంటీ. దరిద్రం వదులుతుంది. ఓహో, రండి రండి, మీకోసం చూస్తున్నాను. ఓ ఆడిటర్ గారా, పెద్దయ్య గారు రమ్మన్నారా? ఈ చిన్నయ్య గారు రమ్మన్నారు. రాజు, ఫైల్ తీసుకురా. నమస్కారం సార్. ఓ సుబ్రహ్మణ్యం గారా, ఏంటి ఇలా వచ్చారు? రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నేనే రమ్మన్నాను మావయ్య. 1 సెకండ్ మావయ్య. ఇంట్లో ఆడిటింగ్ ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇన్ని రోజులు అకౌంట్స్ అన్ని ఎవరు చూశారు మావయ్య? ఇంకెవరు చూస్తారు? మన రాజా చూస్తాడు. ఫ్రాడ్ జరిగింది మావయ్య. ఆడిటర్కి చూపించిన అకౌంట్స్కి, ఆ బిల్స్కి, ఈ ఫైల్లో చూపించే లెక్కలకి అస్సలు సంబంధం లేదు. కావాలంటే మీరే ఒకసారి చెక్ చేసుకోండి. పెద్దయ్య, ఇదేం నిందా? మొన్న పెళ్లిలో నన్ను దొంగని చేశాడు, ఇప్పుడు ఫ్రాడ్ అంటున్నాడు. నేనేంటి ఫ్రాడ్ చేయడం ఏంటి? ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి, అందుకు ఆడిటర్ గారే సాక్ష్యం. ఏంటిది? ఇంతవరకు నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? మీ ఇంటి అకౌంట్స్ వ్యవహారం కదా సార్, మీకు తెలిసేమో ఖర్చులు ఎక్కువ చూపిస్తున్నారేమోనని అనుకున్నాను సార్. నాన్సెన్స్. ఒక మినిస్టర్గా ఎలాంటి మచ్చ రాకూడదని నేను గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ పక్కాగా పే చేస్తున్నాను. ఖర్చులు ఎక్కువ చూపించాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఈ ఫైల్ ఎక్కడి నుంచి వచ్చింది? మావయ్యకి నీ మీద ఉన్న నమ్మకంతో చెక్ చేయకుండా చెక్కులు ఇచ్చాడు. నువ్వు చూపించిన చోటల్లా సంతకాలు చేశాడు. దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకొని ఇలా చేసావు. పెద్దయ్య, నిజంగా నేను ఏ తప్పు చేయలేదు. ఒక్క రూపాయి కూడా నా కోసం నేను వాడుకోలేదు. ఎక్కడో పొరపాటునేదో మిస్టేక్ జరుగుంటుందిరా. అంత మాత్రాన ఫ్రాడ్ అని పెద్ద పదం వాడడం ఎందుకో? నువ్విలా వదిలేయబట్టే వ్యవహారం ఇంతదాకా వచ్చింది తమ్ముడు. ఇన్ని రోజులు అడిగేవాళ్లు లేక ఇలా జరుగుతూ వస్తోంది. డబ్బు విషయంలో ఎంతైనా పరాయివాడు పరాయివాడే, సొంతవాడు సొంతవాడే. సొంతవాడు అడిగి తీసుకుంటాడు, పరాయివాడు చెప్పకుండా తీసుకుంటాడు. ఇంతకు ముందు దీపక్ నీ బిజినెస్ వ్యవహారాలు చూస్తానంటే నేనే వద్దన్నాను. ఇప్పుడు నా తమ్ముడి సొమ్ము ఇలా పరాయి వాళ్ల పాలవుతుంటే దీపక్కి ఈ పనులు అప్పచెప్పడం మంచిదనిపిస్తోంది. వాడు ఫారెన్లో చదువుకున్నాడు కదా. అలాగే అక్క, నా మేనలుడి పనులన్నీ చూసుకుంటానంటే నాకేం అభ్యంతరం ఉంటుంది? అందులోనూ నువ్వు చెప్పాక కాదంటానా? కానీ రాజుంటాడు. తనకి తోడుగా దీపక్ ఉంటాడు. ఇంకా రాజెందుకు మళ్ళీ? ఇన్ని రోజులు వాడు నన్ను నమ్ముకొని ఉన్నాడు. నేనున్నంత వరకు వాడు ఉంటాడు.
అకౌంట్స్లో పొరపాటు జరిగి ఉండొచ్చు, కానీ వాడి క్యారెక్టర్లో మాత్రం పొరపాటు జరగదు. ఇక ఈ విషయం వదిలేద్దాం. సుబ్రహ్మణ్యం గారు, ఇక మీరు బయలుదేరండి. అనవసరంగా మా వాడు మీకు శ్రమ కలిగించాడు. వస్తాను సార్. అంటే నాన్న ముందు రాజుని దీపక్కి కావాలని ఇరికించాడన్నమాట. రాజు వెనకాల ఇంత పెద్ద కుట్ర జరుగుతోందా? రాజు, పెద్దయ్య, మనం మెడికల్ కాలేజ్ ఓపెనింగ్కి వెళ్ళాలిగా, పద బయలుదేరదాం. అదేంటి తమ్ముడు, భోజనం రెడీ అయింది, చేసి వెళ్ళు. లేట్ అయిందక్క. పర్వాలేదు, రావడానికి ఎలాగూ లేట్ అవుతుంది కదా, రా వడ్డిస్తాను.